ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్లో అందరం పాల్గొనడం జరిగింది. ప్రధానంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 6 వార్డులలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా 6వ వార్డు సంబంధించి కళ్యాణ్ గారిని నిలబెట్టడం జరిగింది. కళ్యాణ్ గారికి 213 ఓట్లు వచ్చినాయి. అంటే ఇది విజయంతో సమానం. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏనుగు గుర్తు పైన పోటీ చేసి గుర్తు ద్వారా మరి అన్ని ఓట్లు వచ్చినట్టే విజయంతో సమానం. ఈ విజయాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా పాలెం గ్రామంలో పోటీ చేస్తే నాకు 634 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతుందని కార్యకర్తలు, లీడర్లు, సానుభూతి పరులు అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. భవిష్యత్తులో జరిగేటువంటి ఎలక్షన్లో మనం అందరం కష్టపడి పనిచేద్దాం. అదేవిధంగా కొల్లాపూర్లో కూడా మంచిగా రిజల్ట్ ఉంది, అక్కడ కూడా కౌంటింగ్ ఇంకా నడుస్తుంది. అదేవిధంగా కల్వకుర్తిలో కూడా అక్కడొక పోటీ చేసిన అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. మిత్రులారా, మరి ఈ 6వ వార్డులో కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఓట్లు విజయంతో మనం గర్వపడాలి. దీన్ని ముందు మనం భవిష్యత్ తరాలకు ఈ ఏనుగు గుర్తును తీసుకుపోవాలంటే ఇంకా వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇంకా కసితో పనిచేయాలని ఒక జిల్లా అధ్యక్షునిగా కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.